హాయ్ అండి. నమస్తే నీ కమల్ని. ఈరోజు మనం మిరప తోట ఏయడానికి జనుములు, జీలుగులు, పిల్లి బెసలు అన్నీ కలిపి పచ్చి రొట్టె ఎరువైతే ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఇది రీజన్ ఏంటి అంటే, మనం ప్రతి సంవత్సరం గూడా ఎక్కువగా మనం తడి పెడతా ఉంటాము. దీనివల్ల భూమి అనేది హార్డ్‌నెస్ వస్తా ఉంటది. దాంతో పాటు మంచి చేసే బ్యాక్టీరియాలకి ఒక ఆహారం గావాలి. సో, ఆ ఆహారం ఏమవుతదంటే, ఈ పచ్చి రొట్టె ఎప్పుడైతే మనం కలయి దున్నుతామో, ఆ మంచి చేసే బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడతది. సో, మనకి ఈ భూమిలో మంచి చేసే బ్యాక్టీరియాలని కాపాడుకోవడం చాలా అవసరం. దాంతో పాటొచ్చేసరికి చెడు చేసే బ్యాక్టీరియాలే మన భూమిలో ఎక్కువగా ఉండడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి మన పాతకాలంలో వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువగా పశువుల ఎరువు తోలేవాళ్ళం. సో, అంటే కర్బన శాతం అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది కోల్పోవడం వల్ల భూమి అనేది ఎక్కువగా గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల గానీ, పశువుల ఎరువు తోలకపోవడం, కర్బన శాతం ఉన్నాయి కాకుండా ఎక్కువగా ఎన్‌పీకే యూరియాలు, డీఏపీలు 20, 20, 0 ఏదో ఒకటి. సో, ఎన్‌పీకే నత్రజని, భాస్వరం, పొటాషు ఇవన్నీ గూడా ఎక్కువగా మనం వాడడం వల్ల ఈ మంచి చేసే బ్యాక్టీరియా గూడా దానికి ఆహారం దొరక్క చనిపోవడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఈ చెడు చేసే బ్యాక్టీరియాలు ఎక్కువగా అయినప్పుడు వేరు వ్యవస్థని డెవలప్ అవ్వకుండా ఎక్కువగా వేరుకుళ్ళు సమస్య అనేది ఏ పంట అయినా గానీ ప్రతి ఒక్క రైతు గూడా చూడడం జరుగుతుంది. సో, ఈటన్నిటిని మనం ఒక మంచి చేసే బ్యాక్టీరియా కొంత వరకు ఉంటే, దానికి ఆహారం కావాలి అంటే ఖచ్చితంగా ఈ పచ్చి రొట్టె ఎరువు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మనం ఈ ట్రైకోడర్మా సుడోమోనాస్ అనేది వానపాముల ఎరువులో కల్చర్ పెంచుకొని, దీని తర్వాత గనక మనం వేసుకున్నట్లయితే, అదంతా గూడా భూమిలో ఈ ఈ కుళ్ళిపోయిన ఆకుల్ని, వాటిని ఆహారం చేసుకొని భూమి మొత్తం మంచి చేసే బ్యాక్టీరియా పెరిగిపోద్ది. చెడు చేసే బ్యాక్టీరియాని ఈ మంచి చేసే బ్యాక్టీరియాతో మాత్రమే చంపగలం. ఎలాంటి రసాయనిక ఎరువులతో గానీ, ఎలాంటి పెస్టిసైడ్స్ వల్ల గానీ మనం చెడు చేసే బ్యాక్టీరియాలను చంపలేం గాబట్టి, సో, ఈ సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో ట్రైకోడర్మా సుడోమోనాస్ బ్యాక్టీరియాలు, సో, వాటితోనే మనం వృద్ధి చెందుకుంటే మనకి విల్ట్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. సో, ప్రతి ఒక్క రైతు కూడా ఫ్యూచర్‌లో ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.